రియాలిటీ హబ్ స్వాగతం. మనం ఇక్కడ చూస్తుంది విజయవాడ బెయిల్ సర్కిల్ అనుకోండి. ఇది విజయవాడ నుంచి బందర్ రోడ్డుకి విజయవాడలో పెద్ద ప్రముఖ ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే విజయవాడ నుంచి బందర్ ఇది NH65. ఈ NH65 చాలా ప్రముఖమైనది. విజయవాడ సిటీలోనే 20 కిలోమీటర్ల దాకా ఇదే డెవలప్ అయిపోయింది. ఇంకా ముందుకెళ్తే విజయవాడ నుంచి 60 కిలోమీటర్ల బందర్ ఫోర్ట్ వస్తుంది. ఫోర్ట్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఆల్రెడీ ఇది 4 లైన్లుగా ఉంది NH65. దీన్ని 6 లైన్లు విస్తరిస్తున్నారు. ఇది ఆల్రెడీ సర్వీస్ రోడ్లు 6 లైన్లుగా విస్తరిస్తున్నారు ఈ బందర్ రోడ్ని. అందువల్ల ఇందులో చాలా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే బందర్ ఫోర్ట్ అనేది మెయిన్ ఈ రాజధానికి ముఖద్వారం లాంటిది. బందర్ ఫోర్ట్ మెయిన్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అంతా బందర్ ఫోర్ట్ ద్వారా జరిగింది. ఈ బందర్ ఫోర్ట్ మనకు ఒక్కళ్ళకే కాదు, తెలంగాణ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కూడా మన బందర్ ఫోర్ట్ నుంచే జరుగుతుంది. ఎందుకని తెలంగాణలో డ్రై ఫోర్ట్ ఒకటి పెడుతున్నారు హైదరాబాద్లో. ఆ డ్రై ఫోర్ట్ నుంచి డైరెక్ట్గా బందర్ ఫోర్ట్కి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ జరుగుతాయి. అందువల్ల ఇప్పటికీ ఈ బందర్ రోడ్డు చాలా ఫ్యూచర్ ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్నీ బందర్ రోడ్డు వైపే వస్తాయి ఎక్కువ. ఇక్కడ ఇది ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ బందర్ రోడ్డు మీద ఇది మామూలుగా ఇది ఔటర్ రింగ్ అండి. ఇది మీ రెడ్ కలర్లో కనిపిస్తుందంతా ఔటర్ రింగ్ రోడ్డు. ఔటర్ రింగ్ రోడ్డు దాదాపు 12 లైన్లతో ఔటర్ రింగ్ రోడ్డు వస్తుంది. ఇక్కడ కోలవెన్ను, చలివేంద్రపాలెం, వల్లూరుపాలెం ఈ ఏరియాలో క్రాస్ అవుతుంది. అందువల్ల ఈ ఏరియా మొత్తం బాగా డెవలప్ అయింది. ఎందుకంటే సిటీలోకి వెళ్లకుండా ఇటు అవుట్కట్స్లోనే వెళ్ళిపోవచ్చు. ఇటు హైదరాబాద్ వైపు కానీ, ఇటు వైజాగ్ వైపు కానీ, ఎటైనా అవుటర్ రింగ్ ద్వారా వెళ్ళిపోవచ్చు, ఇటు గుంటూరు వైపు కానీ. అందువల్ల ఈ సరౌండింగ్ మొత్తం ఎటు వెళ్ళడానికైనా అవకాశాలు ఉన్నాయి. ఈ ఏరియా మొత్తం గోడౌన్స్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్కి చాలా ఇంపార్టెంట్గా ఈ ఏరియా డెవలప్ అయింది. అంతేకాకుండా ఇక్కడ కంకిపాడు నుంచి కేసరపల్లి వరకు ఇక్కడ 200 ఫీట్ రోడ్ వేస్తున్నారు. ఇది ఏలూరు రోడ్డు కలిసిద్ది. ఇలా అంటే ఇక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ వస్తుంది అనమాట. ఈ 200 ఫీట్ రోడ్డు మొత్తం కూడా మంచి అభివృద్ధి చెందింది. ఎందుకంటే ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవుతుంది గన్నవరం. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎయిర్పోర్టు ప్లస్ ఇక్కడ వచ్చేసి షిప్ యార్డ్. దీనికి 2 కనెక్షన్ ఉంది, ఈ షిప్ యార్డ్కి దీనికి. అందువల్ల ఈ ఏరియా మొత్తం డెవలప్ అయింది. అంతేకాకుండా కంకిపాడు సరౌండింగ్స్ మొత్తం దాదాపు ఇక్కడ వరకు, కంకిపాడు దాటి వరకు ఇక్కడ దాదాపు ఫుల్ అయిపోయింది. ఇక్కడ దాకా విజయవాడ విస్తరించిపోయింది ఆల్రెడీ. ఇక ముందు విజయవాడ నుంచి స్టార్ట్ అవుతుంటే ఇక్కడ కోలవెన్నుకి ఇటువైపు వస్తే దాములూరు వస్తుంది. దాములూరు, చలివేంద్రపాలెం, వల్లూరుపాలెం ఇవన్నీ మంచి డెవలప్మెంట్. ఈ కోలవెన్నుకి ఇటువైపు వచ్చి ఇటువైపు లోపల పక్క కోలవెన్ను వస్తాయి, బయట వైపు నెప్పల్లి అనేవి వస్తుంది. ఈ నెప్పల్లి కూడా మంచి డెవలప్డ్. ఇంకా ముందుకెళ్తే ఇటువైపు ఆకునూరు వచ్చేసి మంచి ఫ్యూచర్లో ఆకునూరు, గండికొంట, ఉయ్యూరు అనేవి సిటీలో కలవటానికి సిద్ధంగా ఉన్న ఏరియాలు అనమాట. రేపు గ్రేటర్ విజయవాడ చేస్తే ఇక్కడ వరకు విజయవాడలో కలిసిపోయింది ఉయ్యూరు వరకు. ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ మెట్రో ట్రైన్ గోశాల వరకు ప్లాన్ చేశారు. పెనమలూరు, గోశాల వరకు మెట్రో ట్రైన్ ప్లాన్ చేశారు. ఇది ఫస్ట్ ఫేజ్లో ఇక్కడ వరకు వస్తుంది. దాని ఫ్యూచర్లో ఉయ్యూరు వరకు ఎక్స్టెన్షన్ చేసే ఉద్దేశం కూడా ఉంది. అందువల్ల ఈ బందర్ రోడ్డు మొత్తం బాగా అభివృద్ధి చెందింది. ఇంకో విషయం ఏం చెప్పుకోవాలంటే బందర్ రోడ్డు అటు ఇటు 5-6 కిలోమీటర్ల వరకు ఫ్యూచర్లో మంచి డెవలప్మెంట్ ఉంటుంది. ఇంకా ముందుకెళ్తే బందర్లో ఇక్కడ బెల్ కంపెనీ ఉంటుంది, పామర్ దగ్గర. బెల్ కంపెనీ దాటాగా మధ్యలో అన్ని ఇండస్ట్రీ కారిడారే వస్తుంది ఈ ఏరియా అంతా. ఇక్కడ లాజిస్టిక్ హబ్స్ వస్తాయండి. అంతేకాకుండా ఈ బందర్ ఫోర్ట్ కీ పాయింట్ అవుతుంది అమరావతికి, రాజధాని అమరావతికి, హైదరాబాద్కి కూడా కీ పాయింట్ అవుతుంది. అందువల్ల ఈ బందర్కి ప్రాముఖ్యత ఉంది. అందువల్ల బందర్ రోడ్లో మీరు ఇన్వెస్ట్ చేసేదానికి ప్రతిదానికి డబల్ త్రిబుల్ అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి మరిన్ని విషయాలు చెప్తూ ఉంటాం. మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.